ఇది బాగుంది మీరు చెప్పగలుగుతారా? కూటమి ప్రభుత్వం అని చెప్పొద్దా? ఇది బాగా చేసామని చెప్పా. సూపర్ 6 లో ఏదైనా ఒకటేం చేసిందా? ఏది కూడా చేయలేదు కదా. బాగుందని చెప్పి మీరు ఎట్లా అడగలుగుతున్నారు? విద్యారంగం ఎలా ఉంది? విద్యారంగం పూర్తిగా శూన్యం అయిపోయి నాశనం అయిపోయి ఉంది. స్కాలర్షిప్లు ఇప్పటిదాకా ₹1 వదల్లా. నాడు నేడులో జగన్ అన్న చేసింది ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఏదైనా ఒకటే మార్చారా? ఆరోగ్యశ్రీని ఇప్పుడు ప్రైవేట్ చేసేస్తాం అంటున్నారు కదా, ప్రైవేట్ చేసేసారు ఆల్రెడీ. దాని మీద ఇలాంటి సామాన్యులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఇప్పుడు వైద్యం ఎలా తీసుకోవాలి? వైద్యం లేదాక మళ్ళీ జగన్ అన్న వచ్చేదాకా నొప్పులతో కొట్టుకుంటూ ఉండాలా. మళ్ళీ జగన్ అన్న వచ్చిన తర్వాత అదే ఆరోగ్యశ్రీ మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేస్తే దాంతో బతకాలి తప్ప నొప్పులతోనే బతకాలా, లేకపోతే సావనైనా సావాలి. సృష్టిస్తున్నారు కదాక, ఇసుకలో సృష్టిస్తున్నారు, కరెంటు బిల్లు సృష్టిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిల్లా ఆరోగ్యశ్రీ ప్రైవేట్ చేశారన్న, అదే సంపద సృష్టించడం. మైనార్టీ వాళ్ళకి గానీ వెనకపడిన ప్రతి ఒక్క కులానికి గానీ మతానికి గానీ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ మైనార్టీ వాళ్ళు తెచ్చారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మైనార్టీకి ఆయన ఎటువంటి విలువ అటువంటి విలువ ఇచ్చారు.